జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో లక్ష్మారెడ్డి గారు ఈ సమావేశాన్ని ఈ బడ్జెట్ మీద బడ్జెట్ ప్రెజెంటేషన్ మీద బడ్జెట్లో ఉన్నటువంటి విషయాల మీద ముగ్గురు సీనియర్ ఆఫీసర్లుగా పనిచేసినటువంటి వాళ్ళతో ఒక రాజకీయ పార్టీలతో కాంగ్రెస్, సిపిఎం, అలాగే ఆర్బీఐ, అలాగే లిబరేషన్ పెద్దలందరూ కూడా ఒక రకంగా చెప్పాలంటే మేధావులందరూ కూడా ఈరోజు మనకి సవివరంగా మొన్న రాష్ట్ర ప్రభుత్వం ఫైనాన్స్ మినిస్టర్ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్, ఆ బడ్జెట్లో ప్రజలకి ఏ విధంగా మేలు జరుగుతుంది, ప్రజల గురించి ఏ విధంగా ఉంది, ప్రభుత్వం యొక్క పోకడేంటి, ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటి, బడ్జెట్లో పొందుపరిచినటువంటి అంశాలు ఏంటి అని చెప్పనే దాని మీద ఒక బడ్జెట్ యొక్క స్థితిగతుల్ని సవివరంగా వివరించారు. ఇది సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే బడ్జెట్ ఏ రకంగా ఉన్నది అని ప్రజలు గమనించాలి, ఆ చదువుకున్నటువంటి వాళ్ళందరూ గమనించాలి, లేకపోతే మిగతా వాళ్ళందరూ కూడా తెలుసుకోవాలి అనేది ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంగా ఒక అవేర్నెస్ ప్రోగ్రాం కింద లక్ష్మారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ఇనిషియేట్ చేశారు ఈ కార్యక్రమాన్ని. ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రభుత్వాలు ఏ లక్ష్యంతో పనిచేస్తున్నాయి, ప్రభుత్వాలు ఏ విధంగా బడ్జెట్ రూపొందిస్తున్నారు, గతంలో ఏం జరిగింది, గత ప్రభుత్వంలో ఏం జరిగింది, ఏ పొద్దుకి ఎంత నిధులు కేటాయించారు, ఓవరాల్గా ఆ విషయాల్ని పోలుస్తూ ఈ బడ్జెట్లో ఉన్నటువంటి అంశాన్ని కూడా తెలుసుకుంటూ ప్రజలు అవగాహన చేసుకుంటే దాన్ని బట్టి అర్థమవుతుంది. ఎన్నికల్లో రావడం కోసం, ఎన్నికల్లో గెలవడం కోసం ఆ ప్రభుత్వం కన్నా, ఆ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కన్నా నేను ఎక్కువ చేస్తాను, మీకెందుకు అన్నీ ఆల్ ఫ్రీ లాగా మొత్తం అన్నీ కూడా ఎన్నికల సందర్భంలో మాట్లాడేశారు. ఏది కావాలంటే అది చేసేస్తాము అని చెప్పారు. కరెంటు ఛార్జీలు తగ్గిస్తాను అని చెప్పారు. ఒక రకంగా చెప్పాలంటే ఏది కావాలంటే అది ప్రతి విషయంలోనూ కూడా ఆఖరికి మందు వరకు. కానీ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఆ బడ్జెట్లో పొందుపరిచినటువంటి ఇందాక ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్స్ మాజీ అందరూ కూడా ఏం చెప్పిన విషయం ఏంటంటే అసలు బడ్జెట్ రూపకల్పన, బడ్జెట్ చట్టబద్ధత, బడ్జెట్ అసెంబ్లీలో ఏ రకంగా ప్రవేశపెడతారు, ఏ రకంగా అందులో విషయాన్ని పొందుపరుస్తారు, ఈ సమాజంలో సమాజం స్థాపించడం కోసం, పేదరికాన్ని నిర్మూలించడం కోసం ఏ రంగాల్ని మనం పైకి తీసుకురావాలో ఆయా రంగాలకి బడ్జెట్ ఏ విధంగా కేటాయించారు అనేది మనం చర్చించుకోవాల్సినటువంటి అవసరం. మహిళల పట్ల కానీ, లేకపోతే రైతుల పట్ల కానీ, లేకపోతే విద్యార్థుల పట్ల కానీ, లేకపోతే పెన్షన్దారుల పట్ల కానీ, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తుల పట్ల కానీ. అంటే విజయ్ కుమార్ గారు ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని అన్నారు, బట్ కానీ మనం ఆ ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మనం కొంచెం చెప్పాల్సినటువంటి కొన్ని ఇష్యూస్ ఉంటాయి. ఎందుకంటే కేటాయింపులు శాచ్యురేషన్ పద్ధతి ద్వారా చేసాం. అందులో నేను ప్లానింగ్ కమిషన్ వైస్ ప్రెసిడెంట్ అయితే ఆయన ప్లానింగ్ అంతా ఆయనే చేశారు. అంటే ప్రభుత్వాన్ని ఆయన ఎందుకంటే తెర వెనక రాష్ట్ర ప్రభుత్వాన్ని పూర్తిగా నడిపేదంతా కూడా ప్లానింగ్ బోర్డు. ఆ బోర్డులో ఆయన పనిచేశారు సీనియర్ ఆఫీసర్గా. కాబట్టి నేను చెప్పిన దానికి డిఫరెంట్ లేదు, నేను సరదాగా అంటున్నాను. కాకపోతే ఏంటంటే మనం కేటాయింపులు ఏ రకంగా ఉన్నాయి, రైతుల్ని మనం 5 సంవత్సరాల పాటు ఏ రకంగా వాళ్ళకు కావాల్సినటువంటి రెవల్యూషనరీ విప్లవాత్మకమైనటువంటి మార్పులు ఏ విధంగా తీసుకొచ్చాం, రైతు కేంద్రం మనం ఇచ్చేటటువంటి ఎంత ఇస్తా ఉన్నాము, ఇన్సూరెన్స్ ఏ విధంగా చేశాము, గిట్టుబాటు ధర ఏ విధంగా కల్పించాము, రైతులు ఎవరన్నా రోడ్డు మీదకి వచ్చారా? ఇందాక రాయలసీమలో
సిపిఎం సంబంధించినటువంటి పెద్దలు చెప్తా ఉన్నారు. 18 రకాలైనటువంటి పంటలు నష్టపోయారు రైతులు. వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలని చూస్తే మనం ఇందులో ఎక్కడ కనపట్లేదు. 62-63% ఉండేటటువంటి జనాభా రైతాంగం ప్రభుత్వం చేయూత ఇవ్వకపోతే, ప్రభుత్వం ఆదుకోకపోతే, ప్రభుత్వం వాళ్ళ పక్షాన ఉండకపోతే రాజశేఖర రెడ్డి గారి లాగా ఫ్రీ పవర్ ఇచ్చేవాళ్ళమా? అలాగే మన ప్రభుత్వంలో మనం చేసినటువంటి కార్యక్రమాలన్నీ చేయబట్టే రైతుల ఆత్మహత్యలు నివారించాం. కానీ ఈరోజు ఏం జరుగుతూ ఉంది? పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర ఉండట్లేదు. పండించినటువంటి పంట పక్కనున్న రాష్ట్రం తెలంగాణలోకి వెళ్ళి అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. మీరు చెప్తే నమ్ముతారో లేదో కానీ ఎన్టీఆర్ జిల్లాలోనే రైతుల యొక్క ఆత్మహత్యలు ఈ 20 మాసాల కాలంలో నమోదైనటువంటి చూస్తే మనకి ఆశ్చర్యం కలుగుతుంది. పండించినటువంటి పంట సరైనటువంటి గిట్టుబాటు ధర ఉండదు, బ్యాంకుల నుంచి సరైనటువంటి ఆదరణ ఉండదు, కౌలు రైతులు ఈ బడ్జెట్లో అసలు ఎక్కడ కూడా లేనే లేదు, కౌలు రైతులను ఏ విధంగా ఆదుకోవాలో లేదు. ఇట్లా రైతాంగానికి ఒక రకమైనటువంటి నిర్లక్ష్యం అనేది పయ్యావుల కేశవ్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో మనకైతే స్పష్టంగా కనబడింది. అలాగే పెన్షన్దారులు శాచ్యురేషన్ పద్ధతి ద్వారా భర్త చనిపోతే వెంటనే వెళ్ళి సచివాలయంలో ఇస్తే మనం పెన్షన్ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, ఒక్క కొత్త పెన్షన్ లేదు. 64 లక్షల పెన్షన్లు ఉంటే దాన్ని 3 లక్షలు తగ్గించారు. ఇప్పుడు బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటి అమౌంట్ ద్వారా టోటల్గా 8 లక్షల పెన్షన్లు కట్ చేయడానికి సరిపడా తగ్గిస్తే వచ్చేటటువంటి పెన్షన్ అమౌంట్ ఈరోజు బడ్జెట్లో పడుతుంది. అంటే రాబోయే రోజుల్లో ఒక 8 లక్షల పెన్షన్ని ఉన్నటువంటి పెన్షన్ని తగ్గిస్తారు అన్నట్టుగా మనకు స్పష్టంగా కనబడతా ఉంది. పెన్షన్లే కాదు, రైతులే కాదు, అసలు మహిళా సాధికారత అనేది ఈ దీంట్లో అసలు ఎక్కడ కూడా కనపడాల. చేయూత, ఆసరా ఇలాంటి కార్యక్రమాలు ఉండేవి. ఇవన్నీ ఎందుకునంటే ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అనేది ఉండకూడదు, అందరికీ సమసమానత్వం రావాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, మహిళా లోకం నిలబడితేనే సమాజం బాగుంటుందని చెప్పి నమ్మి పనిచేసినటువంటి ప్రభుత్వం ఈరోజు ఆ మహిళా సాధికారత లేదే లేదు, ఎక్కడ కూడా కనపడలేదు. ఇందాక విజయ్ కుమార్ గారు క్లియర్గా చెప్పారు అప్పుల గురించి. 18 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు అని మొత్తం రాష్ట్ర ప్రభుత్వం 2014 అంటే 14వ సంవత్సరంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి అప్పు 1,07,662 కోట్ల రూపాయలు. 19 అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు 3,06,952 కోట్ల రూపాయలు ఉంది అప్పు. ఈరోజు 24లో ప్రభుత్వం నుంచి బయటికి వెళ్ళేటప్పుడు 6,46,531. ఈ 20 నెలల్లోనే 3.5 లక్షల కోట్లు అప్పయింది. 23% ఆయన చేస్తే 5 సంవత్సరాలకి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటిది 13% మాత్రం అప్పే. కానీ దుష్ప్రచారం వాళ్ళకు ఉన్నటువంటి ప్రసార మాధ్యమాల ద్వారా, పేపర్ల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని అప్పులు చేసేసాడు, అప్పులమయం చేశాడు, అది శ్రీలంక అయిపోతుంది, లేకపోతే ఇంకో రాష్ట్రం అయిపోతుంది, సోమాలియా అయిపోతుందని చెప్పారు. ఈరోజు 20 మాసాలకే 3.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఏం చేశారు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఒక వైట్ పేపర్ ద్వారా ప్రకటించాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఇక చూస్తే మనం కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఈ ప్రభుత్వం ఏర్పడింది, కేంద్ర ప్రభుత్వం ఏర్పడింది మన రాష్ట్రం నుంచి. ఆంధ్రుల యొక్క ఓటు ద్వారా ఏర్పడినటువంటి పార్లమెంట్ సభ్యుల ద్వారానే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడింది. కానీ గట్టిగా మాట్లాడేటటువంటి పరిస్థితి లేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఆంధ్రప్రదేశ్లో పరిపాలన చేస్తున్నటువంటి సందర్భంలో కూడా ఒక అంచనా వేసుకున్నారు, కేంద్రం నుంచి మనకి ఎంత డబ్బు తీసుకోవాలి అని చెప్పి. 45,883 కోట్ల రూపాయల గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా ఆంధ్రప్రదేశ్కి రావాలి అని చెప్పి ఒక అంచనా వేసుకుంటే 34 కోట్ల రూపాయలు, దాదాపుగా 35,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రావడం జరిగింది. మళ్ళీ ఈయన ఏం చేశారు? 8,000 కోట్ల రూపాయలు కూడా కేంద్రం నుంచి, కేంద్రాన్ని ఒప్పించి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనపడట్లేదు. ఎందుకని మనం చూస్తా ఉన్నాం మీటింగ్లో
ముఖ్యమంత్రి గారు మంత్రుల్ని అధికారుల్ని పదే పదే చెప్తా ఉంటాడు, కేంద్రం దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకురండి, కేంద్రం దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకురండి. అంటే ఉన్నటువంటి మంత్రులు కానీ అధికారులు కానీ ఇన్ఎఫిషియన్సీ అనమాట. కేంద్రం దగ్గరికి వెళ్ళి మాట్లాడగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉండి తీసుకొచ్చేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా కనపట్లేదు అని చెప్పాను. అలాగే సంపద సృష్టి కోసం ఏపీ వెల్ఫేర్ ఫండ్ అంట సంపద సృష్టిస్తానని ఎన్నికల ముందు చెప్పినటువంటి సందర్భం ఏంటంటే, రాష్ట్రానికి అప్పులు ఉండవు, సంపద సృష్టిస్తాము, ఆ సంపదని పేద ప్రజలకు పంచుతాము అని చెప్పాను అంటారు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, P4 అని చెప్పని ఎంఆర్ఓలకి, కలెక్టర్లకి, జాయింట్ కలెక్టర్కి, సబ్ కలెక్టర్కి చెప్పి మీ ఏరియాలో ఉన్నటువంటి ఎవరైనా పెట్టుబడిదారులు పారిశ్రామికవేత్తలు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళకి సహాయం చేయించండి, బలవంతంగా సహాయం చేయించండి అని చెప్పి వాళ్ళిద్దరిని కలిపి ఒక జోడ తీసుకొచ్చి మేము చేసేస్తున్నాం P4 అని అంటారు. 100 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజల పన్నుల ద్వారా బడ్జెట్లో పెట్టి మీరు సంపద సృష్టిస్తానంటే ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మాలి? సంపద సృష్టి అంటే ఏంటి? మెడికల్ కాలేజీలు 50 ఎకరాల్లో పెద్ద పెద్ద విస్తీర్ణంలో 50 సీట్లు 100 సీట్లు ఉండి చదువుకుంటే ప్రజలందరూ, విద్యార్థులందరూ డాక్టర్లు అయితే, ఇంజనీర్లు అయితే అందరూ చదువుకుంటే అది సంపద. అంటే ఈ రాష్ట్ర సంపద వాళ్ళంతా కూడా. అలాంటి 17 మెడికల్ కాలేజీని పూర్తిగా నిర్వీర్యం చేసేసి బడ్జెట్లో పెట్టకుండా, ప్రజలకు ఎటువంటి సౌకర్యాలు, హాస్పిటల్స్కి డబ్బులు చూపించకుండా, నాడు నేడులో ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 21 స్కూల్స్ 70% 80% పూర్తయి ఉన్నాయి. రాష్ట్రం అంతా కూడా 500 కోట్ల రూపాయలతో పెట్టారు బడ్జెట్లో. రమేష్ గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆయనకు అన్నీ తెలుసు. బడ్జెట్లో చూపించినటువంటి అంకెలు ఒక రకంగా ఉంటే ఆచరణలో, ఉదాహరణకు పేరు చెప్పిన ఒక బడ్జెట్కి పోయిన బడ్జెట్లో 21 కోట్ల రూపాయలు చూపించారు, ఇచ్చేసామని చెప్పారు, పత్రికా ప్రకటనలు ఇచ్చారు. ఈ సంవత్సరం 23 కోట్ల రూపాయలు పెట్టారు. ఒక్క రూపాయి అంటే రూపాయి ఆ అకౌంట్కి కానీ ఆ సంస్థకు కానీ ఇచ్చినటువంటిది లేనే లేదు. ఎట్లా సస్టైన్ అవుతుంది? అంకెల గారడీ ద్వారా ప్రజలకి కడుపు నిండుతుందా? పేదరికం పోగొట్టగలుగుతామా? చదువుకోగలుగుతామా? 8,000 కోట్ల రూపాయలు ఈరోజు ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లోనంటే అది గత ప్రభుత్వము మీది అని అంటారు. గత ప్రభుత్వంలో ప్రతి క్వార్టర్కి ఒక డేట్ చెప్పి వేయడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ దృష్టిలోకి ఈ ప్రభుత్వం వెళ్ళిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వం నడుస్తున్నప్పుడు అలాగే జీవో కూడా ఇష్యూ చేయడం జరిగింది. 4,000 కోట్ల రూపాయలు ఇచ్చేసేయండి అని చెప్పాను. ముందే జీవో ఇష్యూ చేయడం జరిగింది. ఎన్నికలు వస్తాయని చెప్పండి, ముందు జాగ్రత్తగా విద్యార్థులందరూ చదువుకోవాలని, విద్యార్థులందరికీ సర్టిఫికేట్కి ఇబ్బంది పడకూడదు అని చెప్పండి. ఈరోజు గత ప్రభుత్వం, ఇందాక ఇద్దరు పెద్దలు మాట్లాడతారు, 13 సార్లు ఈ బడ్జెట్లో గత ప్రభుత్వాన్ని విమర్శించడానికే సరిపోయింది. అలాగే 16 సార్లు చంద్రబాబు నాయుడు గారిని పొగడటానికే సరిపోయింది. ఇదేనా? ఈ రకంగా చేస్తే ప్రజల యొక్క ఆకలి తీరుతుందా? ప్రజల యొక్క పేదరికం పోతుందా? ప్రజలకి చదువు వస్తుందా? రైతులకి కడుపు నిండుతుందా? దీనికి ఎవరు సమాధానం చెప్పారు? ప్రజలు. ఆ ప్రజల్ని ఎవరు చైతన్యపరచాలంటే విజ్ఞాన వేదికలో ఉన్నటువంటి ప్రభుత్వంలో కీలకమైనటువంటి దాంట్లో పనిచేసినటువంటి అధికారులు, రాజకీయ పార్టీలు ఇవన్నీ చైతన్యపరచాలి. వ్యత్యాసాన్ని గమనించాలి, తెలుసుకోవాలి. ఆ పోలీసుల్ని రాజకీయ పార్టీల మీద ఉపయోగిస్తారు. కనీసం పోలీసులకు కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించడంలో కూడా బడ్జెట్లో పెంపొందించలేదు. ఇందాక ఉద్యోగస్తుల గురించి మాట్లాడారు. 40,000 కోట్ల రూపాయలు ఈరోజు ఉద్యోగస్తులకి బకాయిలు ఉన్నాయి. ఐఆర్ కానీ ఇంకొకటి కానీ, లేకపోతే పెన్షన్లు ఇవ్వటం కానీ, పెన్షన్ రిటైర్ అయిపోయినటువంటి వాళ్ళకి డబ్బులు ఇవ్వటం కానీ, ఇవన్నీ కూడా ఏమి చేయట్లేదు. పూర్తిగా ప్రతి ఒక్కళ్ళు కొంచెం జ్ఞానాన్ని ఉపయోగించి ఏం జరుగుతుందని తెలుసుకుంటే మనకి క్లియర్గా అర్థమయ్యేటటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పుడు కొత్త సిస్టమ్ నేర్చుకుంది. ప్రజల్ని మభ్య పెట్టడము, ఏమార్చడము ఈ ప్రభుత్వం బాగా పనిచేస్తుంది. బిల్గేట్స్ లాంటి కార్యక్రమాలు విశాఖపట్నంలో నావీ, అది సెంట్రల్ గవర్నమెంట్ది, మోడీ గారిని తీసుకొచ్చి యోగా, ఇక్కడ అమరావతి ఆవకాయ అంట. ఓటేసింది దీనిగా, మీకు ఓటేసింది అమరావతి ఆవకాయని పెట్టడానిక. పల్నాడు ఉత్సవాలంట, అక్కడ విశాఖపట్నం ఉత్సవాలంట, అనకాపల్లి ఉత్సవాలంట. దేనికి? ప్రజలంతా మబ్బుల్లో ఉండాలి, ఫీజులు కట్టకుండా చదువుకోవడానికి. హాస్పిటల్స్కి వెళ్తే ఇక్కడ రమేష్ గారి గురించి కూడా చెప్పాలి. ఆరోగ్యశ్రీ మీద రాజశేఖర రెడ్డి గారు
పదే పదే ఏం చేయాలి అలుస్తున్నప్పుడు అప్పుడు రమేష్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ కూడా ఉన్నట్టున్నారు. బెంగళూరు పోయి, హృదయాలకు పోయి, అక్కడ పోయి, ఇక్కడ పోయి ఒక టీం అంతా పోయి ఆరోగ్యశ్రీ రూపకల్పన చేసి మొదట్లో కొన్ని జిల్లాలకు తీసుకొచ్చి తర్వాత సాంతం అది రాష్ట్రం అంతా కూడా ఎఫెక్ట్ అయ్యే విధంగా తీసుకొచ్చి ఈ రోజు మనుషులు లేకపోయినా, రాజశేఖర్ గారు చనిపోయినా, రమేష్ గారు అక్కడ లేకపోయినా ఆరోగ్యశ్రీ అనేది శాశ్వతంగా ఉన్నది అని అంటే దానికి ఎవరు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, రాజకీయ నాయకులు కానీ, అధికారులు కానీ ప్రజల యొక్క ఆలోచనని ప్రజలకి కావలసినటువంటిది చేసేటటువంటిదే ప్రజాస్వామ్యము. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం లేనే లేదు, నియంత పాలన కొనసాగుతోంది. ఎవరు మాట్లాడినా వాళ్ళని తీసుకెళ్లి భయపెట్టేటటువంటి పరిస్థితి ఉంది. ఇదా మనకు కావాల్సింది? భూములు ద్వారా ప్రభుత్వానికి ఆదాయం అని అన్నారు. అది ఎట్లా చేయాలి? తెలంగాణలో ఎకరం 100 కోట్లకు అమ్ముతున్నారు. విజయవాడలో ఖరీదైనటువంటి లూలుకు సంబంధించి భూమి ఆర్టీసీది లూలుకి ఇచ్చారు. ఆర్టీసీ మొత్తం 10-12 డిపోల్ని ప్రైవేటైజేషన్ చేసేస్తున్నాం అన్నారు. ఇదా ప్రభుత్వం? ఇంట్లోగా మీకు ఓటేసింది ప్రభుత్వానికి ఏర్పడటానికి ప్రజలు ఎందుకు ఓటేశారు? ఆర్టీసీని అమ్మేయాలి, టూరిజంని అమ్మేయాలి, ఇంకా ఏదన్నా ఉంటే అమ్మేసేయాలి, భూములు అమ్మేయాలి. రూపాయికి 99 పైసలకి భూములు ఇవ్వడం కోసం మీకు ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంది. అసలు ఇప్పటి వరకు ఎంతమందికి భూములు ఇచ్చారు, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి? ఒక వైట్ పేపర్ ప్రకటించండి. అదేమి లేదే. ఇది కేవలము అంటారు చూసారా, మోసగారి బడ్జెట్ అని చెప్పాలి ఒక రకంగా. అందుకనే గణాంకాలు తెలుసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. వ్యవసాయానికి ఎంత, లేకపోతే మహిళలకి ఎంత, రైతులు ఎంత, లేకపోతే పెన్షన్లకి ఎంత, ఎంతమంది ఇస్తున్నాము, ఏం జరుగుతుంది? శాచురేషన్ పద్ధతి ద్వారా కులాలు మతాలు చూడకుండా అందరినీ బాగు చేయాలని, పేదరికాన్ని పోగొట్టాలని పనిచేసాం. సరే, రిజల్ట్స్ వేరే విధంగా వస్తాయి, అయినా కానీ ప్రజల పక్షాన ఉంటాం. ఈరోజు 8,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. ఎవరు కడతారు? ఎప్పుడు కడతారు? సర్టిఫికెట్లు ఇవ్వాలంటే కాలేజీకి వెళ్తే తల్లిదండ్రుల్ని నిలదీస్తా ఉన్నారు. చదువుకోవద్దా? చదువుకుంటేనే అది సంపద అవుతుంది. అంతే తప్ప మీరు బడ్జెట్లో 100 కోట్లు పెట్టి వెల్ఫేర్ ఫండ్ అని సంపద సృష్టి అని చెప్తే ఎవరిని మోసం చేద్దామని, ఎవరిని ఇది చేసుకుందామని చెప్పని, ఇది కాదు. ప్రజల్ని చైతన్యపరచడం కోసం ఇలాంటి సమావేశాలు రాబోయే రోజుల్లో మేము రాజకీయ పార్టీగా మాట్లాడట్లేదు, ఉన్న వాస్తవాలు చెప్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల పరిపాలనలో ఏం చేశామో చెప్తా ఉన్నాం. ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎలా పరిపాలించామో చెప్తా ఉన్నాం. 2,75,000 కోట్ల రూపాయలు నిధులు పేదవాడి అకౌంట్లోకి నేరుగా డీబీటీ ద్వారా ఇచ్చినటువంటి ప్రభుత్వం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒకటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నాం. ఈ రోజు ఏం జరుగుతుంది? డీబీటీ అనేది అసలు లేనే లేదు. ఒకే చోట కేంద్రీకృతం అయిపోతుంది. ఒకే చోట ఒక ప్రాంతంలో 1,00,000 కోట్లు అప్పు తెస్తా ఉన్నారు. ప్రజలకి 3,00,000-3.5 కోట్ల లక్షల అప్పులుంటే ప్రజలకు కూడా 2,70,000-80,000 కోట్ల రూపాయలు నేరుగా డీబీటీ ద్వారా వెళ్ళింది. ఈ ప్రభుత్వం ఏం చేసింది? 20 మాసాల్లో అత్యధికమైనటువంటి అప్పు చేసి ఏం సాధించింది, ఏం చూపించింది, ఏం చెప్పింది? కాబట్టి ఇది చాలా దుర్మార్గమైనటువంటి, లేకపోతే మోసకారి అంకెల గారడితో చేసినటువంటి బడ్జెట్ ఇది. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు, మేధావులు అందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలి, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. సరైనటువంటి దారిలో వెళ్తే ప్రజలకు మేలు జరుగుతుంది. రైతులు, విద్యార్థులు, మహిళలు, పెన్షన్దారులు అందరినీ విస్మరించినటువంటి బడ్జెట్ ఏది అంటే అది మొన్న ప్రవేశపెట్టినటువంటి పయ్యావుల కేశవ్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ వాస్తవాల్ని మరింతగా ప్రజలకు తెలియజేయడానికి ఒక కార్యాచరణ ప్రణాళికని జన చైతన్య వేదిక రూపొందించాలని చెప్పని ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రమేష్ గారికి అండ్ కుమార్ గారికి, వారికి కూడా.